లోకాన్ని వెలుగునిచ్చేది సూర్యుడైతే సమాజానికి వెలుగునిచ్చేది ఉపాధ్యాయులేనని గురు పూజోత్సవం టీచర్స్ డే సందర్భంగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని క్లాసిక్ గార్డెన్ లో ప్రభుత్వ పాఠశాలల్లోని ఉత్తమ గురువులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సన్మానించి పదవీ విరమణ చేసిన గురువులకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను అందజేశారు. అనంతరం షడ్రక్ అధ్యక్షతన జరిగిన టీచర్స్ డే వేడుకలను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ విద్యతో పాటు జీవిత పాఠాలు నేర్పేది కూడా గురువులేనని, ప్రపంచంలో ఎవరూ దొంగలించలేనిది విద్య మాత్రమేనని, ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థానాలకి చేరుకోవాలంటే గురువుల వద్ద విద్యతో పాటు క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ బాలునాయక్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ మదన్ మోహన్ రెడ్డి, వీరలక్ష్మి, టీచర్స్ యూనియన్ నాయకులు రామ సుబ్బారావు, విశ్రాంత ఉపాధ్యాయులు భిక్షపతి రెడ్డి, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి చూపించడానికి విచ్చేసిన, కవర్ చేస్తున్న ప్రతి ఒక్క మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఇంతమంది విచ్చేసినందుకు కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడ విచ్చేసిన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న స్కూల్లో ఉన్న టీచర్స్, హెడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా కంటోన్మెంట్లో ఉన్న టీచర్స్ అందరికీ వారిలో అన్ని సెలెక్షన్ చేసి, కొంతమంది ఇక్కడ జడ్జెస్ లాగా వివరించి అన్ని స్కూల్స్ నుంచి ఎవరైతే బెస్ట్ ఉన్నారో బెస్ట్ టీచర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆల్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవార్డుకి ఒక ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు సమాజంలో ఇక్కడ మీరు రిపోర్టర్స్ ఉన్నా, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, ప్రధానమంత్రి ఉన్నా, ప్రెసిడెంట్ గారు ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఉన్నా, ఐఏఎస్, ఐపీఎస్, ఎవరు డాక్టర్, ఇంజనీర్ ఎవరు కావాలన్నా కూడా టీచర్లే ముఖ్యం. వారి యొక్క పాత్ర ఈ సమాజంలో చాలా గొప్పది. అందుగురించే ఈరోజు ఈ సమాజంలో ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత విద్య, ఇంత తెలివితేటలు మనకు ప్రసాదించిన టీచర్లకి సన్మానించి వారికి ధన్యవాదాలు తెలపాలని కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ముందు ముందు కూడా తీసుకుంటాం. ఈరోజు ఈ యొక్క వేడుకల్లో చాలా విషయాలు చర్చకు వచ్చింది. ముఖ్యంగా టీచర్స్ని కూడా నేను కోరడం ఏం జరిగిందంటే, టీచర్సు స్కూల్స్లోనే, క్లాస్ రూమ్లోనే పాఠాలే కాకుండా చెప్తురు, దాంతో ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, దానికి అనుగుణంగా బస్తీలలో పర్యటించాలి. ఈ బస్తీస్లో కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయాలి. ఎస్ఏ కాంపిటీషన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కాంపిటీషన్ కావచ్చు, జీకే కాంపిటీషన్స్ కావచ్చు. ఇలాంటి కాంపిటీషన్స్ వేరే కూడా కాల్ఫర్ చేసి ఆ కాంపిటీషన్స్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఈ బస్తీలలో మార్పు వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్, అటు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఇటు ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్తో సమానంగా పోటీ పడే విధంగా ఎదగాలంటే ఇలాంటి కాంపిటీషన్స్, పోటీలు పెట్టినప్పుడే వారికి కూడా నాలెడ్జ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ యొక్క కాంపిటీషన్స్ ద్వారా వాళ్ళకు కూడా అనుభవం పెరుగుతుంది. ఈ అనుభవంతో రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఏ జాబు గురించి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, ఎక్కడ ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కాంపిటీషన్స్ వారికి దోహదపడుతుంది. కాబట్టి ఇలాంటిది కూడా ముందు ముందు చేపట్టాలని, అందులో భాగంగానే కంటోన్మెంట్ వ్యాప్తంగా 9 బస్తీలు కూడా నేను సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ 9 బస్తీలు సర్వేలు కూడా చేయడం జరిగింది. ఈ 9 బస్తీలతోటి కాంపిటీషన్స్, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్ళతో కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి ఈ టీచర్స్ నిరంతరం బస్తీలలో విజిట్ చేసి అక్కడున్న పరిస్థితులు తెలుసుకుంటే, క్లాస్ రూమ్తో పాటు బస్తీ పరిస్థితులు, క్లాస్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండరు, ఎలా ఉండరు, ఏ పరిస్థితులు ఉండరు, వాళ్ళని ఎలా డెవలప్ చేయొచ్చని ఒక నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి అలాంటిది కూడా ముందు ముందు కార్యక్రమం